సలార్ మూవీలో శ్రియా రెడ్డి పాత్రను రిజెక్ట్ చేసి ఇప్పుడు తెగ బాధపడుతున్న నటి ఎవరో తెలుసా? సలార్ మూవీ మంచి మౌత్ టాక్తో భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రియా రెడ్డి పాత్ర చాలా హైలైట్ అయ్యింది. శ్రియా రెడ్డి సలార్లో రాధా రామ అనే క్యారెక్టర్ చేసింది. ఈ చెన్నై బ్యూటీ ప్రెజెంటర్గా, వీడియో జాకీగా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు తను పాన్ ఇండియా సినిమాల్లోకి కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగింది. అప్పుడప్పుడు అమ్మ చెప్పింది సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో సలార్తోనే ఈ తార ప్రేక్షకులను పలకరించింది. నిజానికి రాధా రామ యాంటీ రోల్ మొదటిగా శ్రియా రెడ్డి వద్దకు రాలేదు. ఈ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ కూతుర్ను నటింపజేయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడు. తను ఎవరో కాదు, వరలక్ష్మి శరత్ కుమార్. అందుకే ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరలక్ష్మిని సంప్రదించగా తను ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదట. ఎందుకంటే ప్రభాస్కి నెగిటివ్గా చేస్తే ఆ పాత్ర గుర్తింపు ఏముంటుందని ఆమె భావించిందట. అంతేకాదు, ప్రభాస్ లాంటి స్టార్డమ్ ఉన్న పాన్ ఇండియా హీరో సినిమాల్లో నటిస్తే అతడిని తప్ప మిగతా ఏ యాక్టర్ని కూడా ప్రేక్షకులు పట్టించుకోరని అభిప్రాయపడిందంట. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి తనకిచ్చే పాత్ర అసలు హైలైట్ కాదని ఆమె అంచనా వేసిందట. అందుకే దీనిని వరలక్ష్మి శరత్ కుమార్ సింపుల్గా, సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె అనుకున్నట్లు సలార్ సినిమాలో ప్రభాస్ ఒక్కడికే గుర్తింపు రాలేదు. కీలక పాత్రలు పోషించిన వారందరికీ మంచి పేరు వచ్చింది. పైగా సలార్ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ రిజల్ట్ చూసి వరలక్ష్మి ప్రస్తుతం బాధపడుతుందంట. ఆమె ఈ పాత్ర చేసినా బాగుండు అని పశ్చాత్తాప పడుతుందట. ఏదేమైనా ఈమె ఆ రోల్ రిజెక్ట్ చేయడం శ్రియా రెడ్డికి అదృష్టంగా మారింది. శ్రియా తనకు ఆఫర్ చేసిన రాధా రామ క్యారెక్టర్లో చక్కగా నటించమన్నలను అందుకుంటుంది. ఏదేమైనా వరలక్ష్మికి చాలా అనుభవం ఉన్న నటి. చాలా సినిమాల్లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకుంది. సలార్ సినిమా విషయంలో ఆమె రోల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకుందని అందరూ అనుకుంటున్నారు.